హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి క్రోన్ కింగ్ ఫోటో ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూఎస్సిసి అప్లికేషన్ వచ్చేసి పిఎస్సిసి అప్లికేషన్ అండ్ లైట్రూమ్ అప్లికేషన్. సో బోత్ అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్లోకి సేవ్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి. సో ఇక్కడ నా పిక్ కూడా ఉంటుంది, సో అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ యాడ్ చేసి ఇస్తున్నా. సో ఇదేంటంటే మనకు నేను ఆల్రెడీ డైమెన్షన్స్ అంటే సైజ్ చేసి పెట్టాను, లెంత్ హైట్. సో దానికోసం ఇదే పిక్ మాత్రమే తీసుకోండి. అండ్ ఇది ఎందుకు తీసుకున్నా అంటే, ఫస్ట్ హెచ్డి పిక్ లాగా ఉండాలి, సో దట్ ఎడిట్ చేసినప్పుడు క్వాలిటీ అనేది పోకుండా ఇది ఫస్ట్ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే, పెన్సిల్ పక్కన ఈ సింబల్ సెలెక్ట్ చేసుకొని కర్వ్స్ సెలెక్ట్ చేసుకొని ఈ డాట్ ఇలా పైకి అనేసిస్తే టోటల్గా వైటిష్గా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో ఇప్పుడు చూడండి, టోటల్గా వైటిష్గా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే ఈ పిఎన్జీ అయితే తీసుకోండి. సో ఈ పిఎన్జీ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది ఆటోమేటిక్గా అక్కడనే సెట్ అయిపోతుంది. లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేయండి. అండ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇక్కడ ఇన్స్టా పిఎన్జీ అయితే ఉంటుంది. సో ఇది పిఎన్జీ కాదు, జేపీజీ ఫామ్లో ఉంటుంది. సో ఇది కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా. సో సైజ్ కొంచెం ఇలా డిక్రీజ్ చేసేసి ఇలా మిడిల్లో పెట్టేసేయండి. మిడిల్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నాను. సో దట్ మనకు వైట్ అంతా పోతుంది, ఓన్లీ ఆ సింబల్ మాత్రమే మిగులుతుంది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేసేస్తారంటే, ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అంటే సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, పెన్సిల్ పక్కన ఉన్న సింబల్ సెలెక్ట్ చేసుకొని హ్యాండ్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ టైప్ వచ్చేసి ఫిల్ అలాగే ఉంచేసి, కలర్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఈ బ్రైట్ ఎల్లో కలర్. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఎక్స్ట్రాస్లో లాక్ ఆస్పెక్ట్ రేషియో ఆన్ పెట్టేసుకోండి. ఆన్ పెట్టేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము డైమెన్షన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఈ పిక్ డైమెన్షన్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే. సో ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ ఇది ఇది ఇటు రావాలి అండ్ ఇది ఇక్కడ రావాలి. సో ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది, ఇది ఈ టచ్ కావాలి అంతే. సో ఇంకా కొంచెం ఇటు సైడ్ ప్రాపర్గా రాలేదు. సో అది కూడా నేను మంచిగా క్లియర్ చేసిస్తాను. సో ఇది ఇలా పెట్టేసి లాక్ ఆస్పెక్ట్ రేషియో మళ్ళీ ఆఫ్ పెట్టేసుకోండి, సో దట్ మనకు నెక్స్ట్ పిక్కి ప్రాబ్లం అవ్వదు. సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసింది కదా. సో ఇది కూడా కొంచెం నేను బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసేస్తున్నా, ఇది ఓన్లీ కలర్ మాత్రమే, ఎందుకంటే మరీ థిక్ కలర్ లాగా అనిపిస్తుంది. సో అందుకే లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ఇది కూడా లేయర్ సింబల్ క్లిక్ చేసి మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇది వచ్చేసి యాడ్ క్లిక్ చేసి ఇది వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్లో తీసుకుంటున్నా. సో చూడండి, ఇటు సైడ్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ మళ్ళీ ఇది కూడా లేయర్ సింబల్ మర్జ్ డౌన్, మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే, సో ఈ పిఎన్జీ వచ్చేసి నేను ఇది ఇన్స్టా మీద ఇలా పెట్టేసేస్తున్నా, ఎందుకంటే మన పిఎన్జీ అనేది అక్కడ వస్తుంది. సో ఇది కూడా లేయర్ సింబల్ మర్జ్ డౌన్. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ ఈ పిఎన్జీ, సో ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లోగో పిఎన్జీ అన్నది వస్తుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ టాప్ రైట్లో ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో కొంచెం సైజ్ డిక్రీజ్ చేసేస్తున్నా. సో చూడండి, ఆఫ్ ఇన్స్టా లోగో మాత్రం ఎల్లో కలర్ ఉండాలి, మిగతాది వైట్ కలర్ ఉండాలి. సో ఈ కలర్ వచ్చేసి మీరు ఏదన్నా తీసుకోవచ్చు, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, మీకు సూట్ అయిన దాన్ని బట్టి. సో ఇది కూడా మర్జ్ డౌన్, మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఈ క్రోన్ పిఎన్జీ కూడా తీసుకోండి. సో ఇది కూడా కొంచెం సైజ్ అయితే డిక్రీజ్ చేసేస్తున్నా. సో డిక్రీజ్ చేసేసి ఇలా మిడిల్లో పెట్టేసేస్తున్నా. సో ఇక్కడ టాప్లో మిడిల్లో పైన కొంచెం గ్యాప్ ఇవ్వండి ఇలా. సో
సో ఇలా గ్యాప్ ఇచ్చేసిన తర్వాత లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నాను. సో చూడండి ఆటోమేటిక్గా నాకు ఇలా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ క్లిక్ చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేయడానికి మనకి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ యాడ్ చేసుకుంటేనే మనకు లుకింగ్ అనేది వస్తుంది. సో ఇది కూడా నేను ఏం చేసేస్తున్నా అంటే ఇటు రైట్ సైడ్లో పెట్టేసేస్తున్నా. మీరు కావాలంటే ఇది కూడా లెఫ్ట్ సైడ్లో పెట్టేసేయచ్చు. 2 అంటే ఇదే సేమ్ పిఎన్జీ లెఫ్ట్ సైడ్లో కూడా ఇదే పెట్టేసేయచ్చు. బట్ అక్కడ అది పెట్టండి, ఇక్కడ ఇది పెట్టండి, అట్లా అయితేనే బాగుంటుంది. సో ఇది కూడా మర్జ్ డౌన్. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇప్పుడు మీరు మీ పిఎన్జీ అనేది తీసుకోండి. సో హౌ టు క్రియేట్ పిఎన్జీ అనే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది. దాని త్రూ మీరు పిఎన్జీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ రిమూవల్ కూడా చాలా ఇంపార్టెంట్. దట్ టు మనకు హెచ్డీలో కావాలి కాబట్టి, హెచ్డీలో రావాలంటే మనము పిఎస్సిసి యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో అందుకే నేను పిఎస్సిసిలో మాత్రమే సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ఇప్పుడు కింది లేయర్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఇక్కడ ఏంటంటే వింగ్స్ పిఎన్జీ అయితే తీసుకుంటున్నా. సో ఇది పిఎన్జీ ఫామే, బట్ వెనకాల ఏంటంటే వెనకాల వైటిష్గా బ్లాక్ మధ్యలో వైటిష్గా కూడా ఉంటుంది. సో అది కూడా నేను ఎలా తీయాలో చూపిస్తాను. సో ఇక్కడ పర్ఫెక్ట్గా ఏంటంటే మన వెనకాల వచ్చేటట్టు చూసుకోండి. సో ఎగ్జాక్ట్ ఇలా వెనకాల రావాలి, కొంచెం ఇటు జరుపుదాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇంకా సైజు కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, బట్ ఇది పర్ఫెక్ట్గా వచ్చేసింది. లేయర్ సింబల్ నుంచి నార్మల్ నుంచి నేను మల్టిప్లై క్లిక్ చేసేస్తున్నా. సో చూడండి ఇది ఎగ్జాక్ట్ ఎల్లో బార్డర్ తర్వాత కొంచెం ఇలా స్పేస్ అయితే ఉండాలి, ఎందుకంటే మరీ అంతవరకే ఉంటే బాగుండదు. సో ఇంత పర్ఫెక్ట్ సూట్ అయిపోతుంది. అండ్ లేయర్ సింబల్ మర్జ్ డౌన్. సో మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. ఎట్ లాస్ట్ మనకు మిగిలిపోయింది ఈ లోగో మాత్రమే. సో లోగో కూడా మనం యాడ్ చేసుకుందాం. సో హౌ టు క్రియేట్ లోగో అండ్ డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు లోగో అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేస్తున్నా. సో మనకు పిఎస్సిసి పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో కింద కనిపిస్తున్న షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసేయండి. అండ్ గ్యాలరీలోకి సేవ్ చేసుకున్న పిక్ నేను ఇప్పుడు డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నాను. సో ఫోటో అనేది లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. షార్ప్నింగ్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్మోస్ట్ 56% వరకు ఇంక్రీజ్ చేసేసిన. అండ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా నేను 47% ఇంక్రీజ్ చేసేసిన. షార్ప్నింగ్ మాస్కింగ్ నాయిస్ రిడక్షన్ ఇవి రెండు ఫేస్ స్మూత్కి యూజ్ అవుతుంది. షార్ప్నింగ్ వచ్చేసి పిక్ షార్ప్ అవుతుంది. సో ఇప్పుడు స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని టెక్స్చర్ ఇంక్రీజ్ చేయండి. నేను అప్ టు 57% వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో దట్ మనకు క్లారిటీగా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ క్లారిటీ కొంచెం ఇంక్రీజ్ చేయండి. ఇది వచ్చేసి 10% వరకు మాత్రమే ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ విగ్నెట్ అప్ టు నేను 50 కాదు, ఇది ఎక్కువగా నేను డిక్రీజ్ చేసేస్తున్నా, -75%. అండ్ ఫెదర్ ఫుల్గా ఇంక్రీజ్ చేయండి అప్ టు 96%. సో దట్ చుట్టూ కొంచెం బ్లాక్ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. చూడండి ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది. విగ్నెట్ కొంచెం తీసేద్దాం. విగ్నెట్ వచ్చేసి ఇక్కడ నేను -47% ఈజ్ ఎనఫ్ ఐ థింక్. సో ఇది సరిపోతుంది. అండ్ ఇప్పుడు మీరు కలర్స్ కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఎల్లో కలర్ని మీరు ఇంకా సాచురేషన్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా చేసుకోవచ్చు. అండ్ హ్యూ కూడా మీరు ఇలా డిక్రీజ్ చేసేస్తే ఇలా కలర్స్ కూడా మనకు చేంజ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ చూస్తుంటే గ్రీన్ కూడా బాగుంది. సో గ్రీన్ పెట్టేసేస్తున్నా. క్లిక్ ఆన్ డన్. ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ యాజ్ క్లిక్ చేసి జేపీజీ ఫామ్లోనే పిక్ అనేది ఎక్స్పోర్ట్ చేసేసాయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో దట్ మీకు క్వాలిటీ కూడా అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి మనకు ఎక్స్పోర్ట్ అయిన పిక్ అయితే ఎక్కడ కూడా క్లారిటీ అయితే పోలేదు, ఎక్కడ కూడా బ్లర్ అవ్వలేదు. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.